హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మళ్ళీ నేనైతే 2 టైమ్స్ అయితే క్లీనింగ్ అయితే చేశానండి. అయితే నేను వరలక్ష్మి వ్రతం చేసుకుందామని ఒక 3-4 డేస్ ముందే అంతా క్లీనింగ్ వీడియో అయితే పెట్టాను కదా, లీప్ క్లీనింగ్. అయితే అదంతా చేసిన తర్వాత నాకైతే డేట్ వచ్చిందండి. ఇంక అందుకని నేను వరలక్ష్మి వ్రతం చేసుకోలేకపోయాను. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా నెక్స్ట్ 2 డేస్ అయితే వరలక్ష్మి అదేమంటారు శ్రావణ శుక్రవారం వస్తుంది కదా, మూడో వారము. ఇంకా మూడో వారం చేసుకుందామని మళ్ళీ ఈరోజు ఇదంతా క్లీన్ చేసినండి. ఇక్కడ అంతా క్లీన్ చేసేసి ఇదంతా మళ్ళీ నాకైతే డబల్ పని అయిపోయిందనమాట. సో ఇక్కడ చూడండి, ఇదంతా క్లీనింగ్ అయితే చేసేసి ఇల్లు అయితే ఇప్పుడే కడిగేసి పెట్టేశాను. ఇంకా 2 డేస్ ఉంది, రేపైతే మ్యారేజ్ ఉందనమాట. మ్యారేజ్కి వెళ్ళాలి, ఇంక వచ్చే వరకు లేట్ అవుతుందని ఇంక ఇప్పుడైతే నేను ఈరోజే అంతా ఇల్లంతా కడిగేసుకొని ఇదంతా నీట్గా క్లీన్గా చేసుకున్నానండి. ఇంకా ఇక్కడ వచ్చి ఈ శారీస్ అయితే పిండేశాను. మొన్న ఫంక్షన్కి కట్టుకొని వెళ్ళాను. ఫంక్షన్ అది రాఖీ పౌర్ణమిని కట్టుకొని వెళ్ళాను అనమాట ఈసారి. ఇంకా అందుకని ఇంకా అవైతే ఉతికేసాను, ఆరలేవు అక్కడ వేసిన. ఇంకా చూడండి, ఇల్లు అయితే ఇప్పుడు అంతా నీట్గా ఏంటంటే కడిగేసి పెట్టేసుకున్నాము. అంతా క్లీన్ అయిపోయిందనమాట. పీస్ఫుల్గా చాలా బాగా అనిపిస్తుంది. ఇల్లు వచ్చేసి ఈ విధంగా అయితే నీట్గా కడిగేసేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ ఈ మిషన్లో దీనిపైన కొంచెం సదరాలండి, సదురుకోవాలి. ఇక్కడైతే చూడండి, ఈ విధంగా అయితే నీట్గా క్లీన్ అయితే చేసేసాను నేను. ఈరోజు డబల్ పని అయిపోయిందనమాట నాకు ఈరోజు వచ్చేసి. ఎందుకంటే ఆ రోజు ఒక 1 డేనే చేసిన అనమాట. ఆ రోజు అంతా మార్నింగ్ మధ్యాహ్నం నుంచి డ్యూటీకి వచ్చినాక మధ్యాహ్నం నుంచి చేసిన 6:30-7 వరకు నాకు కంప్లీట్ అయిపోయింది. ఇంక ఈరోజు వచ్చేసి మా హస్బెండ్ ఉండే, తనైతే కొంచెం హెల్ప్ చేసింది అనమాట. ఈ బెడ్షీట్లు వెళ్ళిపోవడము, కర్టన్స్ ఇవన్నీ డబల్ పని అయిపోయింది అనమాట. అంటే నాకు తెలుసు నాకు ముందే వస్తుంది అని, వద్దులే అనుకున్నా. అయితే నాకు కొంచెం లేట్గా వస్తుంది అనమాట డేటు. ఇక దానివల్ల కొంచెం రాకుండా వచ్చలే అనే ఉద్దేశంతో అయితే చేసుకుందామని ఇంకా ఆ రోజంతా నీట్గా క్లీన్ అనమాట. ఇంక అందుకని ఇంకా వారం అయితే చేసుకోలేకపోయినా, అందుకోసమని ఈరోజు అయితే నీట్గా క్లీన్ చేసేసి ఇంకా బీరువా కూడా చదివేసిన. ఈరోజు అయితే చూడండి, బీరువా ఇవన్నీ చదివేసి పెట్టేసుకున్నాను. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడనేమో నాకు శారీస్ ఉన్నాయి కదా, ఇంకా ఇవన్నీ ఇలా నీట్గా అన్నీ సదిరేసి పెట్టేసుకున్నాను. అమ్మవారికి శారీస్ తెచ్చిన అనమాట. ఇవి ఇక్కడ పెట్టేశాను. కొన్ని బ్యాగ్స్ అయితే ఇక చూడండి, మా బ్యాగ్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాను నేను. కొన్ని ఏంటంటే ఈ బీరువాలో కొన్ని పట్టనివి ఉంటాయి కదా, ఇక కొన్ని అందుకని కొన్ని డ్రెస్సెస్ అయితే దాంట్లో పెట్టేసుకుంటూ ఉంటాను. ఆడ కలిగేస్తాను అనమాట. సో ఈరోజు అయితే ఇంకా క్లీనింగ్ అయితే అంత అయిపోయిందండి. ఇంకా కొన్ని అయితే ఇప్పుడు ఇల్లు కడిగిన కదా, బెడ్షీట్ అయితే మార్చిన. ఇక్కడ చూసారా, అవన్నీ నేను అమ్మవారిని పెట్టుకుంటాను కదా, అందుకని ఆ రాగి బిందె అవన్నీ తీసి పెట్టేశాను. ఎందుకంటే మళ్ళీ ఎల్లుండికి పనికి వస్తుంది కదా. ఇంక ఇక్కడ పైన సంచులలో పెట్టేశాను సామాన్ అనమాట, చూపిస్తాను అక్కడ. అందుకని ఈరోజు మా వారు ఉండే కదా, తీసిండు. ఇంక అవన్నీ తీసేసుకొని ఇక్కడైతే ఇట్లా పెట్టేసుకున్నాను. ఇంకా వంటకట్ట ఇదంతా ఈ స్టాండ్ అయితే మొన్న అడిగిన కదా, ఇదైతే చేసి పెట్టేశాను. ఇంకా ఇది వచ్చేసి వంటకట్ట, ఇదంతా ఇంకొంచెం గజిబిజి ఉంది. ఇప్పుడే ఇంకా రైస్ అయితే పెట్టిన. బాబాయ్ అయితే పెరుగు తీసుకురావడానికి పోయిండు. మార్నింగ్ బెండకాయ చారు చేసిన అనమాట, అదే ఉంది. ఇంకా ఇది తిన్న తర్వాత ఇదంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. చాలా ఇబ్బంది అయిందండి. 2 సార్లు అయితే క్లీనింగ్ అనేది చేసేవరకు కొంచెం ఎక్కువ వర్క్ అనిపించింది అనమాట. అట్లా అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. సో ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి అయితే ఈ విధంగా అవుతుంది కదా. నాకైతే ఈసారి అయితే చాలా అంటే కొంచెం మనసు అస్సలు బాగాలేదనమాట ఇలా అయినందుకు. ఇంకా ఏంటంటే ఒక్కోసారి ఆ రోజు అట్లా అయినందుకు నేనైతే ఏం ముట్టుకోలేను అనమాట. అమ్మవారి శారీస్ అవన్నీ తీసుకొచ్చినాను అనమాట. అవన్నీ తీసుకొచ్చినా కానీ అవన్నీ ఏం నేను టచ్ చేయలేదనమాట. మా పాపనే ఆ రోజు ఫ్రైడే రోజు అయితే దీపం పెట్టేసింది, వరలక్ష్మి వ్రతం రోజు.
పాపని దీపం పెట్టమంటే తను వచ్చేసి దీపం పెట్టి బనానా అయితే పెట్టేసింది. ఇంకా నేనైతే అవి ముట్టుకోలే. ఇంకా ఇప్పుడైతే కొన్ని ఏంటంటే తమలపాకులు బనానాస్ అవి తీసుకొచ్చినాం కదా, ఇంకా అవి అయితే ఖరాబ్ అయిపోయినాయి అనమాట. ఇంకా బనానా అయితే పిల్లలు తిన్నారు, నేను తిన్నానని. ఇంకా తమలపాకులు అయితే ఖరాబ్ అయిపోయినాయి. అమ్మ వాళ్ళ మొన్న రాఖీ పౌర్ణమికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కదా, అక్కడ వేరే వాళ్ళు ఎవరన్నా ఆకేసుకుంటారు కదా పెద్దవాళ్ళు, ఇంకా వాళ్ళకి ఇచ్చేయమని అమ్మకైతే చెప్పిచ్చేసి వచ్చాను. ఏంటంటే నేనైతే ఏవి టచ్ చేయలేనమాట, ఏవి ముట్టుకోలేను. ఇంకా అందుకోసమని కొన్ని ఐటమ్స్ అయితే అట్లనే ఉన్నాయి. ఇంకా కొన్ని ఏంటి అంటే తమలపాకులు, పువ్వులు, బనానా అయితే రేపెళ్ళి తీసుకొచ్చుకోవాలి. రేపెళ్ళి తీసుకొచ్చుకొని అట్లనే పెళ్ళి ఉంది కదా, కమెంట్స్లో మీరు అడుగుతుండొచ్చు ఏంటక్క అదే అన్నీ ముట్టుకుంటారు కదా మళ్ళీ ఇట్లా అని. కానీ నేనైతే ఏవి టచ్ చేయలేదనమాట. ఇంక అందుకోసమని అవన్నీ అక్కడనే సపరేట్ మా పాపతోటే పెట్టించిన అన్నీ. అంటే నేను తెచ్చుకున్న రోజు అవి చూసిన అనమాట, చూసి అదే కవర్లో అదే బ్యాగ్లో పెట్టేసి అట్లనే సెల్ఫ్లో అయితే పెట్టేసిన అనమాట. నేను ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే రోజు ఏం చేసిన అంటే మార్నింగ్ లేసేసి అంత పని చేసుకున్న తర్వాత ముగ్గేసి అంతా కడపలకు ముగ్గులు అవన్నీ పెట్టేసి బయట వాకిలి కడిగేసి ముగ్గులు పెట్టేసి ఇంట్లో వచ్చేసి ఇంకా ఫొటోస్ కడిగి పెట్టుకున్న ముందు రోజు అన్నీ కడిగి పెట్టుకున్నాను. ఇంకా ప్రసాదాలు చేద్దామని రైస్ అయితే పెట్టిన. నేను రైస్ ఒకటే వండిన అనమాట, ఇంకే ప్రసాదం చేయలేను. కానీ శనగలు అయితే నానబెట్టాను, శనగలు అలాగే మినపప్పు అయితే నానబెట్టిన. ఇంకా మినపప్పు అయితే కొన్ని వడలు అయితే వేసి ఇచ్చిన. అందుకే ఎట్లనో అనిపించింది అసలు. ఇంకా అన్నీ ఇట్లా ఉన్నాయి కదా, ఇక శనగలు అయితే ఇంకా ఏంటంటే నానబెట్టినాయి కదా, అవి మొలకలు వచ్చినాక పిల్లలు మేమైతే తిన్నాము. చాలా బాధ అనిపించిందండి. ఇట్లా అప్పుడప్పుడు అయితే నాకు ఫస్ట్ టైం అనమాట, ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అయితే రాలేదు, ఫస్ట్ టైం వచ్చింది. మీకు ఎవరికన్నా ఇట్లా వచ్చిందండి? నేనైతే ఫస్ట్ ఎప్పుడు ఇలా అనిపించలేదన్నమాట. నాకైతే ఈసారి అయితే చాలా బాధ అనిపించింది. అందుకోసము ఇంక అంతా అయిపోయిన తర్వాత మంచిగా చేసుకుందాంలే అని ఇంక మళ్ళీ అంత నీట్గా ఇల్లు అయితే ఇబ్బంది అయినా సరే ఇల్లు అయితే మళ్ళీ డీప్ క్లీనింగ్ చేద్దామని అంత నీట్గా సజ్జపై నుంచి అదంతా నీట్గా మా వారు కొంచెం హెల్ప్ చేసింది ఈరోజు. ఇంకా మొన్న అయితే నేను ఒకదాన్నే చేసుకున్నాను అనమాట. ఇంకా అదంతా నీట్గా క్లీన్గా కడిగేసుకొని అంతా తడిగుడ్డ పెట్టి తుడిచేసుకొని సజ్జపై నుంచి అదంతా క్లీన్గా చేసేసి ఇంకా ఇంట్లో ఈ సెల్ఫ్లు ఉన్నాయి కదా అవన్నీ తడిగుడ్డ పెట్టి తుడిచేసి మళ్ళీ డబ్బాలు అవన్నీ తుడిచేసుకుని ఇల్లు అయితే కడిగేసి పెట్టేసుకున్నానండి. ఇంకా ఎల్లుండికైతే రెడీ చేసుకోవాలన్నమాట. ఇంకా ఏంటంటే పూజ సామాన్ అవన్నీ ఉన్నాయి కదా, అవైతే రేపు పెళ్ళికి వెళ్ళి వచ్చిన తర్వాత అవైతే క్లీనింగ్ అయితే చేస్తాను. అవైతే ఇంకా టచ్ చేయలేదన్నమాట. ఇంకా అది ఒకటి దేవుడి కాడ ఉన్న ఫొటోస్ కానీ అవన్నీ రేపు వచ్చిన తర్వాత అవన్నీ క్లీనింగ్ చేసి పెట్టేసుకొని ఎల్లుండైతే నేను వరలక్ష్మి వ్రతం అనేది చేస్తానండి. ఏమైనా తప్పులు ఉంటే నన్ను కామెంట్స్లో చెప్పండి. నాదేమన్నా తప్పు అలా అనిపిస్తే మీకు అంటే అదంతా నా అంతలా నేనైతే చేసుకున్నది కాదు కదా, అలా ఒక్కొక్కసారి అయితే అవుతూ ఉంటుంది. ఫస్ట్ టైం నాకు ఇలా కావడము, అందుకే కొంచెం బాధ అనిపించిందండి. బాయ్ అండి, మళ్ళీ వరలక్ష్మి వ్రతం వీడియోలో కలుద్దాం, సరేనండి? బాయ్, ఉంటాను మరి.